శ్రీ శివశక్తి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఆలయం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎక్కడా లేని అర్ధనారీశ్వర ఆలయం వీడియోని తీసుకొచ్చానమాట. ఇది ఎక్కడ ఉందో తెలుసా మీకు? హైదరాబాద్ కి నడిబొడ్డున మన హైటెక్ సిటీకి అతి చేరువలో కొండాపూర్ లో ఉంది. సాక్షాత్తు పెద్దమ్మ తల్లి కలియుగ పుణ్య దంపతులకు ఆజ్ఞాపించి ఎంతో అద్భుతంగా కళ్లకు మిరుమిట్లు కల్పించేలాగా సాక్షాత్ ఒక శిల రూపంలో దర్శనమిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఈ దేవాలయానికి ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలున్నాయి తెలుసా మీకు? వాటిలన్నిటి గురించి శ్రీ మహిపాల్ యాదవ్ గారు, శ్రీమతి మధులత గారు మాటల్లో విందాం. ఇక్కడ మేము అనుకోని చేసిన దాంట్లో ఏమీ లేదు. ఇది చేసినా ఈ గుడి కట్టడానికి కారణం అమ్మవారు స్వయంగా మమ్మల్ని అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయానికి ఈ ఆలయం కట్టడానికి కారణం మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాలు. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళండి, శివుడికి మాత్రమే పూజ జరుగుతుంది. అక్కడ అమ్మవారిని కలిపి పూజించరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ జరుగుతుంది. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఆ ఆది దంపతుల పట్ల మనం ఎటువంటి తప్పు చేస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే విషయాలు మేము ఇక్కడ చెప్తూ ఉంటాం. సో ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది కూడా ఈ సృష్టిలో వాళ్ళిద్దరు ఒకటిగానే వచ్చారు. ఈ సృష్టి కోసం వాళ్ళిద్దరు విడిపోయినారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళని ఎక్కడ కలిపి పూజించాం. సో ముఖ్యంగా అదే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. దానికోసమే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఈ ఆలయం ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసి 2022లో చేసినాము. ఆ తర్వాతనే మా గోపురము ఇవన్నీ కట్టడం జరిగింది. ఓవరాల్ గా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఈ గుడి స్టార్ట్. చిన్నమ్మ గుడి 2021లో, తర్వాత అర్ధనారీశ్వరుని 2022లో చేయడం జరిగింది. మీకు తెలుసా, ఎవ్వరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ సొంత స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మన అందరం ఈ ఆలయాన్ని దర్శిద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ నిర్మించినది పెద్దమ్మ విగ్రహం. ఆవిడ కోరిక మేరకే నెమ్మదిగా ఉప ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయం గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అవి అన్నీ కూడా అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. ఈవిడ పెద్దమ్మ తల్లి అంటే మన ఆలయానికి ప్రధానమైనటువంటి దేవత అన్నమాట. ఈ అమ్మవారి ఆదేశం మేరకే ఈ ఆలయాన్ని కట్టించారు. అంటే అమ్మవారు వాక్కు రూపంలో మన చైర్మన్ గారికి చెప్తా ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో ఎలాగా చేయాలి, ఎలాగ నిర్వహించాలి, ఎలా ముందుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని చెప్తారట. అందుకే అమ్మవారికి వాక్కు దేవతగా అమ్మవారి నాలుక బయటికి పెట్టినట్టుగా ఇక్కడ ప్రతిష్టాపన చేయించడం జరిగింది. ఈ ఆలయంలో ఈ అమ్మవారికి ఉన్నటువంటి వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గనక ఈ వేప చెట్టు గనక మనము ఏవైనా సంకల్పము నెరవేరని యొక్క కొన్ని విషయములైనటువంటివి కొన్ని ఉంటాయి మన సంకల్పం అనేటువంటి. ఏంటంటే గనక వివాహ సంబంధం కానివ్వండి, లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార, ముఖ్యంగా సంతాన సమస్యలు ఏమి ఉన్నా కూడా ఇక్కడ ముడుపు కట్టుకున్నట్లయితే గనక ఆ సమస్యలు అనేటువంటివి తీరుతాయి అనేటువంటిది ఇక్కడ నమ్మకం. ఇప్పటి వరకు చాలా మందికి తీరాయని చెప్పేసి మాకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే గనక అమ్మవారు పెద్దమ్మ తల్లి గర్భరక్షికాంబికా దేవి లాగా కూడా మన చైర్మన్ వారికి వాక్కు రూపంలో చెప్పినారు. అంటే గర్భాన్ని రక్షిస్తుందన్నమాట అమ్మవారు. గర్భస్రావం లాంటి ఏవైనా సమస్యలు ఉంటే గనక ఆ గర్భస్రావ సమస్యలు తొలగింపజేసి గర్భాన్ని రక్షింపజేసి సంతానం కలిగించేటువంటి అమ్మవారి శక్తి. అందుకే ఇక్కడ ఈ విధంగా అమ్మవారికి పెద్దమ్మ తల్లి ముడుపు కట్టుకున్నట్లయితే మనం అనుకునేటువంటి సంకల్పం అనేటువంటిది ఇక్కడ నెరవేరుతుంది అనేటువంటిది ప్రత్యేకత. పెద్దమ్మ తల్లి దేవాలయం తర్వాత రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. ఆవిడిని వీళ్ళు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా మీకు? చిన్నమ్మ అని పిలుచుకుంటారు. ఈ ఆలయానికి ముఖ్యమైనది రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మవారు స్వయంభూగా పుట్టలో వెలిశారు. తర్వాత వెనకాల హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2021 జూలై 1న నిర్మించారు. శక్తి స్థాపన చేసిన తర్వాత నవదుర్గలను ఆహ్వానించారు. 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి అంటే కాళికాదేవి, 8 మహాగౌరి, 9 సిద్ధదాత్రి. నవరాత్రులలో 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి కదా. రోజు ఒక అమ్మవారికి ఒక అవతారంతో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆలయంలో ద్వయస్తంభం కర్రతో చేసి నిర్మిస్తారు. ఇక్కడ శిలతో నిర్మించమని అమ్మవారి ఆదేశం. అమ్మవారి ఆదేశం మేరకు రాయితో పెట్టడం జరిగింది. ఈ చిన్నమ్మ దేవాలయం ఒక ద్వయస్తంభము 35 ఫీట్లు. ఈ వెనకాల ఉన్న చెట్టు చాలా పవర్ఫుల్. మీరు సరిగ్గా చూసినట్లయితే చెట్లు కొమ్మలు త్రిశూల ఆకారంలో ఉంటుంది. ఇంకొక తేడా మీరు గమనించినట్లయితే అన్ని చెట్లు పచ్చగా ఉన్నప్పుడు ఇది ఎండిపోతుంది. అన్ని చెట్లు ఎండినట్లు అయితే ఇది పచ్చగా ఉంటుంది. దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అది కూడా అమ్మ ఆదేశమే. ఆ పేరు ఉంటుందని కూడా ఎవరికి
తెలియదు. కకాఫలం అని నామకరణం చేయటం జరిగింది. ఓం శివశక్తి. శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర స్వామి దేవాలయం మన కొండాపూర్ లో ఇక్కడ ఏకశిలా విగ్రహ రూపంలో అమ్మవారు స్వామివారు ప్రతిష్టాపన చేయడం జరిగింది. మన దేవాలయంలో విశేషంగా అంటే మామూలుగా దేవాలయాల్లో ఎక్కడ చూసినా కూడా ఒకే విధమైనటువంటి పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ మన దేవాలయంలో విశిష్టత ఏంటంటే గనక ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణము అన్నట్లుగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే గనక మనము ఈ ప్రపంచానికే తల్లిదండ్రులు అని చెప్పుకున్నాం శివపార్వతుల్ని. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాం. అంటే ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళిద్దరిని కూడా ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసిన కారణం చేత ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవేమిటంటే గనక సోమవారము శుక్రవారం నాడు స్వామివారికి అమ్మవారికి ఏకకాలంలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 11 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరలా సోమవారం సాయంకాలం వచ్చేసి రుద్రపారాయణ కార్యక్రమం, నక్షత్ర హారతులు, మరియు శుక్రవారం నాడు విశేషంగా లలితా సహస్రనామ కుంకుమార్చన ఉంటుంది సాయంకాలము. ఆ తర్వాత నక్షత్ర హారతులు ఇస్తారు. మళ్ళీ మంగళవారం నాడు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లికి కూడా విశేషంగా ఉదయము అభిషేక కార్యక్రమం, సాయంకాలం వచ్చేసి దేవి ఖడ్గమాల పారాయణం ఉంటుంది. మళ్ళా ఆదివారం నాడు కూడా విశేషంగా పెద్దమ్మ తల్లికి ఉదయం అభిషేకము, సాయంకాలం వచ్చేటువంటి పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలాగా ప్రతి సోమవారము, మంగళవారము, శుక్రవారము మరియు ఆదివారం నాడు వారానికి 4 రోజుల పాటు కూడా విశేష కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే గనక మనం ఏ దేవాలయాల్లో చూసినప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా స్వామివారు అమ్మవారు వేరుగా ఉంటారు. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ మాత్రమే వాళ్ళిద్దరు కూడా ఏకశిలా విగ్రహ రూపంలో కలిసిన కారణం చేత ఇక్కడ చాలా విశేషమైనటువంటివి మనకు చూడడానికి కనిపిస్తా ఉంటాయి. ఎట్లాగంటే గనక ఈ ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసినట్లయితే గనక మనం అనుకునే కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. ఎందుకంటే గనక ఈ ఆలయాన్ని శక్తి ప్రధానంగా కట్టించిన కారణం చేత ఈ 3 ఆలయాల చుట్టూ కలిపి నవశక్తుల్ని ప్రతిష్ఠించారన్నమాట. ఎవరైతే ఓం శివశక్తి నమః అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తూ ఈ 3 ఆలయాల చుట్టూ కలిపి 9 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. అంతేకాదు మన దేవాలయంలోకి అంటే ఆలయ ప్రాంగణంలోకి మనం ఒకసారి లోపలికి రాగానే మనసులో తెలియని ఒక ప్రశాంతత అనేటువంటిది నెలకొంటుంది. మరి ఎందుకు అలా అంటే గనక ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేయించడం జరిగిందన్నమాట. మనం ఆలయంలోకి వెళ్లి చూసినట్లయితే గనక అక్కడ శ్రీచక్రం మనకు దర్శనమిస్తుంది. ఆ శ్రీచక్రం కిందనే స్వామివారి పాదం, అమ్మవారి పాదం ఉంటాయి. అయితే ఈ శ్రీచక్రం యొక్క శక్తి అనేటువంటిది ఆలయ ప్రాంగణం అంతా ఉన్న కారణం చేత ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళ మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా ఉండి బయట జరిగినటువంటి చిక్కులు చికాకులు అన్ని తొలగిపోయి ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు మన దేవాలయంలో మనకు కనిపిస్తాయి. అమ్మవారి యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క ఆలయాన్ని మా చైర్మన్ గారు మహిపాల్ యాదవ్ గారు, మధులత గారు నిర్మించడం జరిగింది. ఓం శివశక్తి. ప్రపంచంలో ఎక్కడా ఈ దేవాలయం లేదు. అలా అని వీళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించలేదు. పెద్దమ్మ ఆదేశాల మేరకు ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ ద్వయస్తంభం 60 ఫీట్లు. ఇది కూడా ఏకశిలలో ఉంటుంది. 54 ఫీట్లు సింగిల్ స్టోను. మిగతా పైనున్న రౌండ్ గా కనిపిస్తున్న భాగము 6 ఫీట్లు. ఇది రెండవది. ఏ రూపమైనా శిల రూపంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్మించడం జరిగింది. గుడి పైన స్వామివారి వాహనం నంది ఒకవైపు, అమ్మవారి వాహనం సింహం ఒకవైపు నిర్మించడం జరిగింది. మధ్యలో ఉన్న త్రిశూలం, త్రినేత్రం 2 స్వామివారి అని చెబుతారు. కానీ త్రిశూలం అమ్మది. త్రిశూలం అంటే ఇక్కడ కనిపిస్తుంది 3 శక్తులు. అమ్మవారు ఎవరు అంటే శక్తి, సతి, పార్వతి. ఈ ముగ్గురు రూపమే ఈ త్రిశూలం. శివయ్య ఆయుధము కూడా వాళ్ళ రూపమే ఉంటుంది. ఇది శక్తి అని చెప్పడానికి. ప్రతి ఆలయంలో నంది ఉంటుంది. ఇక్కడ శ్రీచక్రం పెట్టడానికి కారణం అమ్మనే చెప్పింది. అందరూ లోపలికి వెళ్ళలేరు కదా, అందుకోసం ఇక్కడ స్వామివారి పాదం, అమ్మవారి పాదం పెట్టడం జరిగింది. ఈ పాదం క్రింద శ్రీచక్రం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పాదుకులు కింద ఒక శ్రీచక్రం, పైన ఒక శ్రీచక్రం కూడా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ యాగశాల చూసేద్దాం రండి. ఈ యాగశాల పేరు నవయోని యాగశాల. అన్ని దేవాలయాల్లో హోమం చేయడానికి భక్తులను అనుమతిస్తారు కదా, కానీ ఈ దేవాలయంలో మాత్రం భక్తులకు అనుమతి లేదు. ఓన్లీ పురోహితులు మాత్రమే హోమం చేస్తారు. ఈ హోమగుండం యోని ఆకారంలో ఉంటుంది కాబట్టే దీనికి నవయోని యాగశాల అని పేరు పెట్టారు. ఈ ఆకారం ఒక్క కామాఖ్య దేవాలయంలో ఉంది. నెక్స్ట్ ఈ దేవాలయంలోనే ఉంది. చాలా నియమనిష్టలతోనూ చేయవలసి ఉంటుంది. అమ్మ చెప్పిన మాట ఏంటి అంటే, ఈ రూపం అమ్మవారి రూపం. హోమం రూపం ఏంటి అంటే అమ్మవారి రూపం.
అందులో అగ్ని, లోపల అగ్ని అయ్యవారి రూపం. ఏదైనా కూడా ఇద్దరిని కలిపి పూజించటమే ఈ దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆలయం ఈ విధంగా డిజైన్ చేయడానికి కారణము మధులత గారు. ప్రతిదీ కూడా శ్రీచక్రం కానీ, ఆలయ నిర్మాణం కానీ, పైన బొమ్మలైనా, గుడి చుట్టూ బొమ్మలు అయినా, ఈ ఆలయంలో ఏమి చేయాలన్నా అన్నిటికీ మధులత గారి ఆదేశాల మేరకే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైనా కూడా లైన్లోనే వెళ్ళాలి, అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవాలి. ఎటువంటి పూజకి ₹1 కూడా సమర్పించక్కర్లేదు. అర్చకులు కూడా ₹1 తీసుకోరు. అందరూ సమానమే ఈ ఆలయంలో. ఈ ఆలయం మొత్తం నల్లని రాయితో చెక్కబడినది. తొందరలో శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి మీరందరూ సమయం కల్పించుకుని ఈ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను.